హలో అందరికీ, ఈరోజు నేను మెత్తాళ్ళు గోంగూర చేశాను. ముందుగా మెత్తాలను శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కోవాలి. తరువాత కడాయిలో ఆయిల్ వేసి మెత్తాలను ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మొత్తం ఒక పక్క ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మెత్తగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, గోంగూర కూడా ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెత్తాలను కూడా దీనిలో వేసుకొని కలుపుకోవాలి. గోంగూరలో మెత్తాళ్ళు బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మీరు నచ్చితే వేయండి, లేదంటే అవసరం లేదు. నేను ఈ కూరలో అయితే ఒక ఐటెం వేయలేదండి, అది ఏంటో కామెంట్లో చెప్పండి మీరు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూరని ఎలా వండినా కానీ గోంగూర టేస్టే వేరండి. గోంగూరని ఇష్టపడిన వాళ్ళు తెలుగువారే ఉండరు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.